మనం మాత్రం వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి. మన వల్ల వాళ్ళు హర్ట్ అవ్వటం ఏంటి, అసలే మనం లవ్ చేస్తుంటేను అని చెప్పేసి వాళ్ళని హర్ట్ అవ్వకుండా చూసుకుంటున్నాం. మరి అవతల వాళ్ళు మీకు అంత ప్రయారిటీ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. అసలు మీ నెంబర్ ని బ్లాక్ లో పెట్టారు అని అంటే వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ లేదండి. మీరు పెట్టగలరు అలాగా? వాళ్ళ నెంబర్ ని మీరు పెట్టి చూడండి, చూద్దాం. మీరు నిజంగా ప్రేమిస్తున్నారు, అలా పెట్టలేరు. మహా చెడ్డ చిరాకేసి కోపం వచ్చేసి వాళ్ళ నెంబర్ ని మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టారే అనుకోండి, మహా అయితే ఒక 5 నిమిషాలు, అంతకన్నా కూడా మీరు వెయిట్ చేయలేరు. దాన్ని మళ్ళీ అన్బ్లాక్ చేసేస్తుంటారు. అదే మనసు అంటే. అన్నిటికీ కూడా మనసేనండి కారణం. మనసు చెప్పిన మాట మనం వింటూ ఉంటాం. అవతలి వాళ్ళు వాళ్ళ మనసు చెప్పిన మాట వింటున్నారు. మన మనసు చెప్పిన మాట మనమైతే ఎలా విని అవతలి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా ఉంటున్నామో, వాళ్ళ మనసు వాళ్ళకి చెప్తుంది అనమాట, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టు అర్జెంటుగా అని చెప్పేసి. అది వాళ్ళు విని ఫాలో అయిపోతున్నారు. అంటే ఇక్కడ మీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది, అవతలి వాళ్ళ పట్ల ఎంత మీరు మర్యాదతో వ్యవహరిస్తున్నారు, ఎంత ప్రేమను పెట్టుకున్నారు. మరి అదే ప్రేమను వాళ్ళు ఎందుకు పెట్టుకోవట్లేదు? వాళ్ళకి అసలు ఎలా చెయ్యొస్తుందండి? అసలు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రేమించే వ్యక్తుల నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెడతారా అసలు? అలా పెడుతున్నారు అని అంటే వాళ్ళకి ఎంత కఠినమైన హృదయం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి పెట్టారు అని అనుకోండి, మీరు ఫస్ట్ బాగా హర్ట్ అయిపోతారు, గుండె చాలా బరువెక్కిపోతూ ఉంటుంది అనమాట. కొద్ది రోజుల తర్వాత రిపీట్ అవుతుంది మళ్ళీ. అన్బ్లాక్ చేసేసరికి మీరు మళ్ళీ అన్ని మర్చిపోయి మళ్ళీ ప్రేమగా మాట్లాడి మళ్ళీ మీ 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 సంతోషాలని షేర్ చేసుకుంటూ హాయిగా మళ్ళీ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వస్తుంది, మళ్ళీ మీ నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. అప్పుడు మళ్ళీ రెండోసారి చిరాకు వస్తుంది. రెండోసారి కూడా కొంచెం ఎక్కువగానే బాధ ఉంటుందండి బ్లాక్ లిస్ట్ లో పెట్టినప్పుడు. ఇది పదే పదే జరిగింది అనుకోండి, ఇక మీకు బాధ అయ్యదు, కోపం వస్తుంది, చికాకు లెగుస్తుంది. అరే మన నెంబర్ ని తీసుకెళ్లి ఎప్పుడు చూసినా బ్లాక్ లో పెడుతున్నారు, అసలు వీళ్ళతో మనం ఉండటం అవసరమా, మనకు అసలు ఏంటి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, నేను ఎప్పుడు వీళ్ళకి ఇలా చేయలేదు కదా, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని మీకు ఒక ఆలోచన వస్తుంది అనమాట. అలా ఆలోచన రావాలి. అది ఎప్పుడు రావాలి? ఫస్ట్ సారి మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టారో అప్పుడే వచ్చేసేయాలన్నమాట. ఇంత లేట్ గా మీరు 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు అస్సలు చూడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా సరే అవతల వ్యక్తులకి మన మీద ప్రేమ ఉంది అని అంటే మన నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో ఎన్నిటికీ పెట్టారు. ఒకవేళ కోపంలో పెట్టినా సరే 5 to 10 minutes, అంతగా అయితే గట్టి కోపం అయితే 1 hour వాళ్ళే తీసేస్తారు. మనసు ఒప్పదనమాట. మన మనిషి అని ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ మనల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టనివ్వదండి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అవతల వ్యక్తులు మీ నెంబర్ ని మాటి మాటికి బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి, తప్పేం లేదు కదా. మనమేం